ప్రైజ్ ద లార్డ్. ఎడబాయని కృప 11వ భాగము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3 నుండి 9 వచనములు. ప్రస్తుత ఎపిసోడ్ లో 7వ వచనము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బ్రతిమాలుడి. సో ఈ లేఖన భాగంలోని మొదటి భాగమును మనం పరిశీలించినప్పుడు కేవలము దేవుడు మాత్రమే కలిగి ఉన్నటువంటి ఒక దివ్య లక్షణమును మనము గమనించున్నాము. అదేమనినా ఆది అంతము లేని దేవుడు, ఆది అంతము కలిగినటువంటి నరుని యొక్క జీవితమును ముందుగానే ఎరిగిన వారై మనము కూర్చుండుటను, మనం లేచుటను సమస్తమును పరిశీలించున్న ప్రభువై ఉన్న కారణముగా తాను ప్రవక్త ద్వారా పలికించుచున్నటువంటి మాటలు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, తన నుండి వచ్చి తరముల వారైనటువంటి రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. అనగా ప్రస్తుత నేటి ప్రపంచంలో ఇశ్రాయేలుగా పిలువబడిచినటువంటి ఆ రాజ్యములకు శిరస్సుగా ఉన్న ఆ దేశమును బట్టి, ఆ ప్రజలను బట్టి ఉత్సాహ ధ్వని చేయవలసినదిగా ప్రవక్త ద్వారా పలికించుచున్నారు. సో యాకోబు యొక్క వృత్తాంతమును మనము పరిశీలించినప్పుడు తన యొక్క జీవితంలో ఆరంభ దశలో మోసపూరితమైనటువంటి వ్యక్తిత్వము, స్వభావము తను కలిగి ఉన్నప్పటికీ ఉత్తరోత్తర తన నుండి వచ్చు తన యొక్క జీవితంలోని మార్పులను ఎరిగిన వారై యాకోబు ఇశ్రాయేలుగా మార్పు చెందుననియు, తనకున్నటువంటి అతిక్రమములను, తను కలిగి ఉన్నటువంటి ఆ మోసపూరితమైన స్వభావమును విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువానిగా ఉండునని ప్రభువు గుర్తెరిగి ముందుగానే సెలవిచ్చున్నారు. యాకోబును బట్టి సంతోషముగా పాడుడి. సో తన సహోదరుడు అయినటువంటి ఏశావు యొక్క జీవితమును మనం పరిశీలించినప్పుడు జన్మతః జ్యేష్ఠత్వపు హక్కు మరి తనకు ఇవ్వబడినప్పటికీ దాని విలువను, మరి దేవుని యొక్క కృపను తను లక్ష్య పెట్టనివానిగా తన జీవిత కాలంలో తన ప్రవర్తనను వ్యక్తపరిచినట్లుగా మనము గమనించున్నాము. అనగా స్వతహాగా ఏశావుకి ఇవ్వబడినటువంటి ఆ జ్యేష్ఠత్వపు హక్కును మరి భూమి మీదకి రాకముందే, జన్మము నాకు ముందు నుంచే తాను పొందగోరి యాకోబు తన అన్నయ్య అయినటువంటి ఏశావు యొక్క మడిమను పట్టుకొని మరి జన్మించిన కారణమును బట్టి తనకు యాకోబు అని పేరు పెట్టబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించున్నాము. అంత మాత్రమే కాక మరి ఆ సమయంలో తాను ప్రయత్నించినప్పటికీ ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొందుకొనలేని కారణముగా తన యొక్క జీవిత కాలములో ఆ జ్యేష్ఠత్వపు హక్కును, ఆశీర్వాదమును పొందగోరి దాని నిమిత్తమై తాను ప్రయాసపడిన వానిగా మనము గమనించున్నాము. సో అందు నిమిత్తమై దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క విలువ తాను గుర్తెరిగి జ్యేష్ఠత్వపు హక్కు తాను పొందుకొనుటకై మరి ఆ వంటకమును, కూరగాయల కూరను ఇచ్చుట ద్వారా జ్యేష్ఠత్వపు హక్కు సంపాదించుకునే వానిగా మనము గమనించున్నాము. మరియు అంత మాత్రమే కాక తన తండ్రి దీవెనలు, తల్లి దీవెనలు మొదటి నుండి తనకు ఉన్నప్పటికీ తండ్రి దీవెనలు సంపాదించుకుని నిమిత్తమై యాకోబుగా ఉన్న తను ఏశావు అని అబద్ధం చెప్పుట ద్వారా మరి ఆ
తండ్రి నుండి వచ్చు ఆశీర్వాదములు తాను స్వతంత్రించుకొనినట్లుగా మనము గమనించున్నాము. ఇందుకు విరుద్ధముగా ఏశావు యొక్క జీవితంలో తాను ప్రయత్నం చేయనప్పటికీ దేవుని నుండి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం తనకు కలిగినప్పటికీ దేవుడు మరణం నుంచి తప్పించుట దేవుని వశములో, ప్రభువు వశములో ఉన్నదని గుర్తెరగని వాడై మరణం వచ్చున్నాను కదా, నాకు ఈ జ్యేష్ఠత్వపు హక్కుతో మరి ఆశీర్వాదంతో నాకు పని ఏమిటి అని ఉద్దేశము కలిగి తనకున్న ఆశీర్వాదమును యాకోబుకు ఇచ్చివేసినట్లుగా గమనించున్నాము. మరియు తన జీవిత కాలంలో దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానము ఇవ్వని కారణమును బట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను లక్ష్య పెట్టని కారణమును బట్టి, అనగా జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనుట, మరియు ఒక్క పూట కూటి కొరకు అనగా తనను తాను తనకున్న ఆశీర్వాదమును అమ్ముకొనుట, తర్వాత వ్యభిచారము అనేటువంటి ఆ ఆజ్ఞను తాను పాటించకపోవుటను బట్టి దేవుని ఆజ్ఞలను తిరస్కరించిన వానిగా మరి మనము గమనించున్నాం. అందును బట్టి తనకున్నటువంటి ఆశీర్వాదము, దేవుని నుండి వచ్చే ఆశీర్వాదము తాను పొందుకొనలేక భ్రష్టుడైనట్లుగా, విసర్జింపబడినట్లుగా లేఖనములను నుండి మనము గమనించున్నాము. ఈ భావనలను మరి దృఢపరచు, స్థిరపరచు కొన్ని లేఖన భాగములు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12 నుండి 16 వచనములు మనం పరిశీలించినప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచిన వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైన్ను ప్రయాసపడు వాని వలనైన్ను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. మరియు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచనములను పరిశీలించినప్పుడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. సో ఈ వీరిద్దరి యొక్క మరి స్వభావములను మనం పరిశీలించినప్పుడు, యాకోబు యొక్క స్వభావము, ఏశావు యొక్క స్వభావము ఇద్దరును ఒకే తల్లిదండ్రులకు పుట్టినప్పటికీ దేవుని ఎడల వారు దేవునిని సేవించుటలో, దేవుని ఆజ్ఞలను పాటించుటలో వారు కనపరిచినటువంటి మరి ప్రవర్తనను బట్టి దేవుడు ఒకరిని తృణీకరించినట్లుగాను ఒకరిని అంగీకరించి ఆశీర్వదించినట్లుగాను మనము గమనించున్నాము. సో సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనమును పరిశీలించినప్పుడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అదే విధముగా 103వ దావీదు కీర్తన 17వ వచనం పరిశీలించినప్పుడు, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. సో ఇద్దరు తల్లిదండ్రులు మరి ఒక్కరే అయినప్పటికీ ఒకే తల్లిదండ్రులకు వారు జన్మించినప్పటికీ
దేవుని ఎడల వారు కనపరిచినటువంటి శ్రద్ధ మరి విధేయతలను బట్టి, అనగా ఆయన నిబంధనను గైకొనుచు ఆయన యందు భయభక్తులు గల వారి మీద మాత్రమే, అనగా ఆయన ఆజ్ఞలను పాటించుట, మరి దేవునికి ప్రథమ స్థానము ఇచ్చుట. సో ఈ విధమైన భయభక్తులు వారి తదనంతరము కూడా వారి పిల్లలు కూడా అదే మార్గంలో నడుచుటకు వారిని మరి క్రమశిక్షణలో భక్తిలో పెంచుట, ఇవన్నీ కూడా ప్రభువు గుర్తించు వారిగా ఉండి, మరి గుర్తించిన వారు కనుక ప్రభువు ప్రవక్త ద్వారా పలికించున్న మాటలు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. సో జీవిత కాలంలో యాకోబు ఇశ్రాయేలుగా మార్పు చెందుననియు, దేవునితో మరి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకొనుటకై తన చేసినటువంటి తన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి తన పేరు యాకోబు అనియు ఏశావు కాదనియు, సో ఆ విధముగా పశ్చాత్తాపడుటను బట్టి మరి తల్లిని తండ్రిని సన్మానించుటలో, అనగా తల్లిని సంతోషపెట్టుటలో, మరి తండ్రి యొక్క దీవెనలు చాలా విలువైనవని గుర్తెరిగిన వాడే తండ్రి దగ్గర నుంచి కూడా దీవెనలు పొందుకొనుటయు, ప్రభువు దగ్గర నుంచి కూడా ఆశీర్వాదం పొందుకొనుటయు, ఈ విధముగా రూపాంతరము చెందుటను బట్టి ప్రభు ముందుగా ఎరిగిన వారై తన యొక్క అంతిమ స్థితి, తన ప్రవర్తన దేవుని ఎడల ఏ విధముగా ఉండబోవునని ప్రభు గుర్తెరిగి ప్రభు సెలవిచ్చున్న మాటలు ప్రవక్త ద్వారా యాకోబును బట్టి సంతోషముగా పాడుడి. మరి ఇదే భావనను మనము పరిశుద్ధ గ్రంథములోని ఆఖరి పుస్తకము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనము ఆఖరి వచనమును మనం పరిశీలించినప్పుడు, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక, అనగా భక్తి లేని వారికి మరి ఉచితముగా అనుగ్రహింపబడు కృప కూడా భక్తి లేని వారికి తోడుగా ఉండదనియు, కేవలము ఆజ్ఞలను పాటించుట, భయభక్తులు కలిగి ఉండుట, అట్టి పరిశుద్ధతలో నిలిచిన వారికి మాత్రమే దేవుని యొక్క కృప తోడుగా ఉండునని మనము గ్రహించవలసిన వారముగా హెచ్చరింపబడుచున్నాము. అనగా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదములకు మనము హక్కుదారులము అని గుర్తించి, భక్తిహీనమైనటువంటి క్రియలు, ఆజ్ఞలను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి భక్తి కలిగి ఉండుట, ఇవన్నీ విసర్జించి మరి ప్రభువుగా మనము సేవించినప్పుడు, ఆరాధించినప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండునని మనము గ్రహించున్నాము. సో ఈ విధంగా మరి అట్టి తరుణములు నేడు తరుణం మనకు అనుగ్రహింపబడినప్పుడే, మనము కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క మహాత్మ్యమును గుర్తెరిగి మరణము నుంచి తప్పించుట, కృప అనుగ్రహించుట, ఆశీర్వదించుట సమస్తము ప్రభు చేతిలో ఉన్నవని, ప్రభు వశములో ఉన్నవని మనము గుర్తెరిగి మనకి ఇవ్వబడినటువంటి తరుణములను మనము వినియోగపరుచుకున్నప్పుడు ఏశావు వలె విసర్జింపబడక యాకోబు వలె ఉండగలమని మనము మన ప్రియులైన వారు కూడా మరి పలుకుచున్న నేను వినుచున్న మనము కూడా ఇట్టి మరి దేవుడు మనల్ని మన యొక్క అంతిమ స్థితిని ఆరంభ స్థితిలోనే ఎరిగిన వారు గనుక ప్రభువు నుండి ఆశీర్వాదం పొందుకుంటకు మనము శ్రద్ధ కలిగి ఉండవలయునని హెచ్చరింపబడుచున్నాము. సో అందును బట్టి ప్రవక్త ద్వారా పలికించున్న మాటలు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. సో ఈ విధముగా ప్రకటించుట ద్వారా ప్రభు యొక్క దివ్య లక్షణము, అనగా దేవుడు మాత్రమే కలిగి ఉన్నటువంటి దివ్య లక్షణము, మన యొక్క మన జీవితంలో చరమాంకం అంతిమ స్థితిని ప్రభు ముందుగానే ఎరిగి ఉన్నవారిగా, మన ఆరంభ దశలోనే ఎరిగి ఉన్నవారిగా మనము గ్రహించుచున్నాము. అట్టి అవగాహన కలిగిన వారమై ప్రభు ఎడల ఆజ్ఞలను పాటించు, ప్రభు యొక్క నిబంధనల్లో నిలువబడుచు, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా
పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయాసపడదుము గాక. హల్లెలూయా. ఆమేన్.